వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారుగా అలరిస్తూ వస్తూ ఉన్నారు. జనవరి 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా ఇప్పటి వరకు కూడా 11 రోజుల్లో 250 కోట్ల రూపాయల పైగా గ్రాస్ని కలెక్ట్ చేసిందని చెప్పేసి ట్రేడ్ వర్గాలు తెలియజేస్తున్నటువంటి మాట. సో ఒక్కొక్క మైలురాయినే ఈ సినిమా అధిగమిస్తూ వస్తుంది. ఒక సింగిల్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి సినిమా అటు కలెక్షన్ల పరంగా కానివ్వండి, అలాగే టికెట్ సేల్స్ పరంగా కానివ్వండి, అనేక రికార్డుని దాటుకుంటూ వస్తూ ఉంది మనశంకర వరప్రసాద్ గారు. ఏదైతే అనిల్ రావుపూడి శంకర వరప్రసాద్ అనేటువంటి క్యారెక్టర్ని ఆయన రూపొందించారో ఆ పాత్రలోకి చిరంజీవి పరకాయ ప్రవేశం చేసినటువంటి విధానం, అలాగే మిగతా పాత్రలతోటి ఆయన కెమిస్ట్రీ సూపర్బ్గా పండినందువల్లే ఆడియన్స్ విపరీతంగా ఈ సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. లాజిక్ని వెతుక్కోకుండా కేవలం ఆ వినోదాన్ని ఆస్వాదిస్తున్నారు అనేటువంటి విషయం అందరికీ తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారి గురించినటువంటి మరొక రికార్డు ఇప్పుడు మన ముందు ఉంది. అదేంటో కాదు, టికెట్ సేల్స్. సో ఆన్లైన్లో ఈ సినిమా సాధించినటువంటి ఒక రికార్డు ఆన్లైన్ టికెట్ సేల్స్ పరంగా అఫీషియల్ పోస్టరే వచ్చింది మన ముందుకి. ఇక్కడ చూడొచ్చు మనం, ఆల్ టైమ్ ఫాస్టెస్ట్ ఫర్ ఎనీ రీజనల్ ఫిలిం. అంటే ఏ భాషలో రిలీజ్ అయిన సినిమా అయినా సరే, రీజనల్ మీన్స్ ఇక్కడ సింగిల్ లాంగ్వేజ్ మూవీ అని చెప్పేసి అర్థం అని చెప్పేసి అనుకోవాలి. సో 52 మిలియన్ ప్లస్ టికెట్స్ ఇవి సోల్డ్ అవుట్ అయ్యాయి. అది అంటే దేంట్లో బుక్ మై షో ప్లస్ డిస్ట్రిక్ట్ యాప్లో. సో ఈ రెండు కూడా ఇది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. మనకు తెలుసు బుక్ మై షో అనేది భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థ, అది టికెట్ యాప్. సో అలాగే డిస్ట్రిక్ట్ అనేది కూడా ఆ తర్వాత కాలంలో వచ్చి అది కూడా ఇప్పుడు బాగా పాపులర్ అవుతుంది. సో దాంట్లో ఏకంగా 5.2 మిలియన్ టికెట్లకు పైగా, అంటే 52 లక్షల టికెట్ల పైగానే ఈ ప్లాట్ఫామ్ మీద, ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద మనశంకర వరప్రసాద్ గారు టికెట్లు అమ్ముడయ్యాయి. అట్లాగే ఇది ఓవర్సీస్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆల్రెడీ నార్త్ అమెరికాలో 3 మిలియన్ మార్కును దాటేసి ముందుకు దూసుకుపోతూ ఉంది. ఓవర్సీస్ మొత్తంగా చూసుకున్నప్పుడు కేవలం నార్త్ అమెరికా మాత్రమే కాకుండా మిగతా కూడా, అంటే యూకే కానీ, ఆస్ట్రేలియా కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, అలాగే గల్ఫ్ కంట్రీస్ కానివ్వండి, వీటన్నిటి అక్కడ చూస్తే ఇప్పటికే 4.3 మిలియన్ పైగా డాలర్స్ని ఆ సినిమా వసూలు చేసింది అని చెప్పేసి మనకి లెక్కలు తెలియజేస్తున్నాయి, గణాంకాలు తెలియజేస్తూ ఉన్నాయి. సో ఇలాంటి మైల్ స్టోన్, ఒక్కొక్క రికార్డు, ఒక్కొక్క మైల్ స్టోన్ని దాటుకుంటూ మనశంకర వరప్రసాద్ గారు సో మార్కెట్లో దూసుకుపోతూ ఉన్నారు. అత్యంత చెప్పాలంటే ఇవాళ పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద స్టార్లతో తీస్తున్నటువంటి సినిమాలన్నీ కూడా ఏవి కూడా 100 కోట్ల తక్కువ కంటే బడ్జెట్తో తయారవట్లేదు. సో అట్లాగే అంటే మిగతా అన్నీ కూడా రెమ్యూనరేషన్స్ ఇవన్నీ పక్కన పెట్టినా కూడా 50 కోట్ల రూపాయల తక్కువ అవ్వట్ల ఓన్లీ ప్రొడక్షన్ కాస్ట్కి. అలాంటిది ఈ సినిమా కేవలం 30 కోట్ల రూపాయలుగానే లోపలే ఆ ప్రొడక్షన్ కాస్ట్కి అయింది అనేటువంటి ఒక విషయం ఇప్పుడు బయటకు వస్తూ ఉంది. రెమ్యూనరేషన్ కనుక పక్కన పెడితే, సో ఈ సినిమాకి రెమ్యూనరేషన్లే ఎక్కువ. చిరంజీవి రెమ్యూనరేషన్ కానివ్వండి, అనిల్ రావుపూడి రెమ్యూనరేషన్ కానివ్వండి, సో నయనతార రెమ్యూనరేషన్, మేజర్గా ఈ ముగ్గురి రెమ్యూనరేషన్లు ఈ సినిమా సంబంధించి ఎక్కువ, మిగతా వాళ్ళే తక్కువే. బట్ అలా చూసుకున్నప్పుడు తక్కువ కాస్ట్ తోటే ఈ సినిమా తెరకెక్కిందని చెప్పాలి. సో ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఈ సినిమాకి, ఒకళ్ళు సాహు గారపాటి, అట్లాగే ఇంకొకళ్ళు సుస్మిత కొణిదెల, చిరంజీవి గారి అమ్మాయి. సో ఇప్పుడు ఆమె గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే సంస్థతోటి, అనే బ్యానర్ తోటి, సో ఆ అమ్మాయి ఇప్పుడు ఆమె చాలా లాభపడింది అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో ఇట్లా అందరికీ కూడా, అలాగే ఈ సినిమాకి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్లు కానివ్వండి, బయర్స్ కానివ్వండి, ఎగ్జిబిటర్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు మంచి లాభాల్ని సంపాదిస్తున్నారు అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఇలా అనిల్ రావుపూడి లాగా అనుకున్న బడ్జెట్, మొదట అనుకున్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్లోనే ఈ సినిమాని పూర్తి చేశాడని చెప్తున్నారు. అలాగే మొదట ఏదైతే కాల్ షీట్లు ప్లాన్ చేశారో, ఎన్ని రోజుల షూట్ అనేది ప్లాన్ చేశారో వాటికంటే తక్కువ రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేసి, అలా ప్రొడక్షన్ కాస్ట్ని కూడా
తను తగ్గించి ఈ సినిమాని రూపొందించడం వల్లే ఈరోజు అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా చెప్పారు. అందరూ కూడా అనిల్ రావిపూడి ఏదైతే చేస్తున్నాడో దాన్ని ప్రేరణగా తీసుకొని, స్ఫూర్తిగా తీసుకొని ఆయన నుంచి నేర్చుకోవాలి అని చెప్పేసి ఆయన బహిరంగంగానే చెప్పారు. సో దాన్ని బట్టే ఇవాళ అనిల్ రావిపూడి నిర్మాతల పాలిట కొంగు బంగారంగా మారాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ మాటని హీరోలకు వాడుతుంటారు. మినిమం గ్యారంటీ హీరో, నిర్మాతల పాలిట కొంగు బంగారం అని. సో అది ఖచ్చితంగా తనకి కూడా వర్తిస్తుంది. అనిల్ రావిపూడికి ఇప్పటి వరకు కూడా తనతో సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్లు ఎవరు కూడా నష్టపోలేదు, డిస్ట్రిబ్యూటర్లు ఎవరు కూడా నష్టపోలేదు. సో అలా తన జర్నీని కొనసాగిస్తూ ఉన్నాడు. సో అందువల్ల ఇప్పుడు మనశంకర వరప్రసాద్ గారు అందరినీ అలరిస్తూ తను ఏదైతే స్క్రీన్ మీదకి తేవాలనుకున్నాడో హీరో స్ట్రెంగ్త్ని తగ్గట్టు ఆయన ఎందులో ఎక్స్పర్టో దాన్నంతా కూడా బయటకు తీసి అలా తను ఈరోజు మనశంకర వరప్రసాద్ గారికి ఇలాంటి రికార్డులు రావడానికి ఆయన అనిల్ రావిపూడి క్రెడిట్ ఎంతైనా ఉంది. సో దీనికి మెగాస్టార్ కరిష్మా, మెగాస్టార్ పర్ఫార్మెన్స్, మెగాస్టార్ కామిక్ టైమింగ్, సో ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఎనర్జీ అన్నీ కలిసి వచ్చి ఇంత పెద్ద ఘన విజయాన్ని సాధించి పెట్టాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డుని, ఇంకెన్ని మైల్ స్టోన్స్ని చేరుకుంటుందో లెట్ us wait and see.